కట్టుకోడికి అమ్ముతున్నాం. ఆవు వయసు ఉన్నప్పుడేమో ఆవు పాలు బాగా పిత్తుకున్నాం, పిత్తుకులు బాగా పిత్తుకున్నాం. తర్వాత వయసు అయిపోయింది, కట్టుకోడికి అమ్మేశాం. సంతలో కట్టుకోడు దుర్మార్గుడు, రాక్షసుడు, జాలి దయ ఏముండదు. మీరు సంతలో దయచేసి అమ్మొద్దండి. సంతలో కట్టుకోడికి అమ్మారంటే మెడ పైన కత్తి పెడతాడు, వేడి నీళ్లు కాగబెట్టి మొహం పైన చల్లుతాడు, కన్నుగుడ్లు బయటికి వస్తాయి. బతికుండగానే శుచులతో కొంపులు విరగొడుతున్నాడు, చర్మాన్ని వలుస్తున్నాడు, కాళ్ళు విరగొడుతున్నాడు. ఈరోజు గోమాతని దారుణంగా రోజుకి లక్షల గోవుల్ని చంపేస్తున్నారు. గోమాత హైందవ ధర్మానికి ధర్మదేవత గోమాత. అలాంటి గోవుల్ని రక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈరోజు గ్రామాల్లో తిరిగి గోమాతను రక్షించండి, గోవుని కాపాడండి ప్రాధాయపడుతున్న అమ్మలక్కలారా, అవలారా, అక్కలారా, చెల్లెలరా, అమ్మలారా, దయచేసి గోమాతను రక్షించండి, గోవుని కాపాడండి. మీరు చాకలాగపోతే దయచేసి వదిలేయండి. అడవిలోకి వెళ్ళి తిని హాయిగా బతుకుతాయి. సంతలో మాత్రం కటికి అమ్మొద్దండి. నేను చేతులు డ్యాములు చెరువులు నీళ్ళు రావు, కరువు కాటకాలు, ఇదే ఎండ 50 డిగ్రీలు ఉష్ణోగ్రత పెరిగిపోతే చాలా దారుణంగా ఉండబోతుంది. రాబోయే రోజుల్లో 10 సంవత్సరాల్లో బియ్యం కేజీ, సోనా మసూరి బియ్యం కేజీ 10,000 రూపాయలు బస్తా పెరుగుతుంది, 20 కేజీ బస్తా. కాబట్టి దయచేసి గోవుల్ని, ఎద్దుల్ని చెట్లు నాటండి, మత మార్పుల్ని అడ్డుకోండి. మీ గ్రామంలో ఎవరు